హాయ్ అండి. ఈరోజు మామిడికాయ బద్దలు వేసుకుంటున్నాం. పిల్ల ఒకేలాగా ఇది చూసారు కదా. మామిడికాయని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కరుక్కుమనే మామిడికాయ అండి. ఇవి చిన్న మామిడికాయలు, ఇంకా ఇప్పుడే వస్తున్న మామిడికాయలు. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పోపు వేసుకోవాలి మనం. దానికి ఫస్ట్ కొంచెం ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేగాలి బాగా. మెంతులు వేగాలి. ఇది వేరుశనగ నూనె అండి. దీనిలోకి ఎప్పుడు కూడా వేరుశనగ నూనె బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఈ తరిగిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో కారం కూడా వేసుకోవాలి మనం. రెడ్ చిల్లీ పౌడర్, దీనికి ఒక 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపోద్దండి. 3 స్పూన్స్. కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అలాగే ఒక 2.5 స్పూన్స్ సాల్ట్, ఒక 2.5 స్పూన్స్. మళ్ళీ సరిపోతే వేసుకుందాం. ఫస్ట్ అయితే 2.5 స్పూన్స్. ఇంకొక 1/2 స్పూన్ వేసినా పర్వాలేదు. సాల్ట్, కారం వేసాం కాబట్టి సాల్ట్ అంతా వేసుకుంటారు. అసలు మామూలుగా అయితే రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ సమానంగా వేసుకుంటారు. చూసారు కదా. ఇలా కొంచెం మెంతులు వేగాక ఇందులో మనం శనగపప్పు, ఇది మామూలు బద్దల్లాగా చెప్తున్నానండి. శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు ఒక 2 స్పూన్స్ శనగపప్పు అయితే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే ఆవాలు ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. వేసి పోపు వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు ఆవాలు వేసాను, ఒక పావు స్పూన్ మెంతులు వేసాను. అలాగే శనగపప్పు ఒక 2 స్పూన్స్, మినపప్పు ఒక 1 స్పూన్ అలా వేసుకుంటే సరిపోద్ది. పోపు వేగనివ్వాలి. వేగుతున్నప్పుడే అందులో మనం ఇంగువ కంపల్సరీ అండి. అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంగువ, అలాగే కొంచెం రెడ్ చిల్లీ కూడా. ఇది చల్లారివ్వాలి అంతే. ఇప్పుడు ఇది చల్లారేలోపు మనం ఇది చూసారు కదా, ఇందులో సాల్ట్ వేసాం, రెడ్ చిల్లీ పౌడర్ వేసాం. ఇది కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులో వేసుకుంటే కొంచెం ఆవాలు మెంతులు వేయించిన పౌడర్ అండి. కొంచెం మెంతులు ఎక్కువ, 2 స్పూన్స్ మెంతులు అయితే ఒక పావు స్పూన్ మస్టర్డ్ సీడ్స్, ఫెనిగ్రిక్ సీడ్స్ 2 స్పూన్స్, ఒక పావు స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసి వేయించుకోవాలి. అది ఒక పావు స్పూన్ వేసుకుంటే చాలండి. కొంచెం కలర్ మారుతుంది ఎక్కువ వేస్తే. ఇంత వేసుకుంటే చాలు. వేసి కలిపేసుకోవాలి. వేసి ఇలా కలిపేసుకోవాలి. చూస్తారు కదా. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేసుకోవాలి మనం చల్లారాక. ఇంతేనండి, మామిడికాయ బద్దలు రెడీ. చూసారు కదా, సూపర్ ఉంటాయి. ఇది చల్లారాక నేను చూపిస్తాను. చూసారు కదా, ఈ పోపు ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. రేపటికి ఇంకా ఇది ఓటు వచ్చేస్తుంది, కాసేపటికే వచ్చేస్తుంది. పోపు వేసి మనం కలిపేసి పెట్టుకోవాలి. ఇది పుల్ల మామిడికాయ అండి, బాగా ఓటు వస్తుంది. చాలు, ఇంకా నూనె కూడా, ఇంకా నూనె పోయక్కర్లేదు.
ఇది అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది, లేదు పచ్చడిగా నంచుకుంటే బాగుంటుంది దోశ వాటిలో కూడా. చూసారు కదా సూపర్గా ఉన్నాయి, కలర్ఫుల్గా మామిడికాయ బద్దలు రెడీ. ట్రై చేయండి తప్పకుండా, సూపర్ ఉంటాయి. అంతే, వేసుకుంటే ఇంకా నూనె వేసుకోవచ్చు, కానీ ఓట వస్తుంది ఇంకా బాగా, కాబట్టి నూనె అక్కర్లేదు. ట్రై చేయండి. థ్యాంక్ యూ.